స్వార్థ రాజకీయాలు మానుకొని ఒక్కసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అంటూ బూరా దేవానంద్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో బూరా దేవానంద్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులతో కలిసి నేడు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి వారి మెజార్టీతో తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. మారుపాకలో మార్పు మొదలైందని, కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు మారుపాక గ్రామస్తులు యోచిస్తున్నారని అన్నారు. మారుపాక సర్పంచ్ పీఠంపై ఈసారి కొత్త వారికి అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి మచ్చలేని అభ్యర్థిగా ప్రజల ముందు నిల్చున్నారని, అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానని, తుది నిర్ణయం మాత్రం గ్రామ ప్రజలదేనని అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట తనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని, ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయాలు మానుకొని ఒకసారికి కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించాలని కోరారు. లేడీస్ పర్సు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మారుపాక గ్రామస్తులను చేతులు జోడించి వేడుకున్నారు. మార్పాక గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు. అనుకున్న డేటు రానే వచ్చింది. ఇంకొక రోజు మనం ప్రచారం గట్టిగా చేసినామంటే విజయం మనదే. మీరు చూపిస్తున్నటువంటి ఆప్యాయత, అనురాగం, నాకు ఇస్తున్నటువంటి సపోర్టు నన్ను ఇంకా ఎంతో ఉత్తేజపరుస్తుంది. మీరే చూస్తున్నారు, ఇందాక ప్రతి వాడకట్ట ఎక్కడికైనా కానీ సైలెంట్ ఓటింగ్ అనేది ఏ రకంగా జరుగుతుందని చెప్పి నాకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ ద్వారా నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. కానీ పాపం కొందరు ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఏం చెప్పుకోవాలో కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. నా మీద ఏదన్నా దొరుకుతుందేమో అని చెప్పంటే భూతత్వం పెట్టినా కానీ ఎలాంటి మచ్చ మనకు ఏం లేదు, అంత క్లియర్ కట్గా ఉన్నాయి. కనుక వాళ్ళు నమ్ముకున్నది ఒకే ఒక ఆయుధం, మిమ్మల్ని ఏ రకంగా లొంగపరుచుకోవాలి, ఎలాంటిది ఇస్తే మీరు లొంగుతారు అన్న దాని మీద వాళ్ళు దాని మీదనే ఫోకస్ చేస్తారు తప్ప మరి ఇంకా ఏ దాని మీద కూడా చెప్తలేరు. ఎందుకంటే ఎప్పుడైతే ఒకవేళ వాళ్ళు ఒకవేళ అభివృద్ధి మీద చెప్పాలని అనుకున్నారో దాన్ని వెంటనే అవినీతి కూడా అంటుకొని ఉన్నది. కానీ దాన్ని దాటవేస్తున్నప్పుడు ప్రజలు అంటారు కదా కంపల్సరీ, మరి 5 రూపాయల అభివృద్ధి గురించి చెప్తున్నావు కదా, మరి 90 పైసల మంది అన్యాయం గురించి, దోపిడీ గురించి ఎందుకు మాట్లాడతలేరు అని ప్రజలు నాకే ఇస్తారు. వాళ్ళు చేసిన అన్యాయం ఏంటిది, వాళ్ళు చేసిన దోపిడీ ఏంటిది అని చెప్పి. కనుక గ్రామ ప్రజలందరికీ క్లియర్ కట్గా అర్థమైపోయింది ఎవరితోటి కుమ్మక్కయ్యరు, ఎవరు ఎలాంటి రాజకీయాలు ఇక్కడ నడుపుతున్నారు, దీని వెనుక ఉన్న నిగూఢ రహస్యం ఏంటిది, ఎందుకు వాళ్ళకు రాజకీయం అంతా ఇంత పిచ్చి, నిజంగా గ్రామ ప్రజలకు సేవ చేసడానిక, లేకపోతే గ్రామం మీదే అప్పలంగా వచ్చిందని తినడానిక. సో ఇదంతా నేను ఎలాగ మీకు తెలుసు ఆల్రెడీ. గత 30 సంవత్సరాల నుంచి గల్ఫ్లో ఉండి వచ్చిన తర్వాత నాకు ఇదంతా ఇన్పుట్ ఎవరి నుంచి వస్తుందంటే మన గ్రామ ప్రజల నుంచే వస్తున్నది. సో దయచేసి ఒకవేళ నిజంగానే మీరు అంతా మంచి చేసినట్టయితే మీకు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. గత 30 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి మీరే కదా ఈ గ్రామం మీద అధికారం చెలాయించింది. సో అలాంటప్పుడు మీకు భయం ఎందుకు? మీరు ఈ కుమ్మకు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇంకొక విషయం నాకు అర్థం కాదు, ఈ అవకాశం వచ్చింది ఎవరికండి? ఎస్సీలకు కదా. ఎస్సీలకు అవకాశం వచ్చినప్పుడు మాలో మేము చిన్న పిల్లలు అసలు ఎవరో ఒకరు గెలుస్తుండేవాళ్ళు. అలాంటప్పుడు సింహాలు లాంటి మీరు అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఇందులో ఏలు పెట్టి చెరపాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు అర్థం కాదు. మీరు ఇంట్లో కూర్చుండొచ్చు కదా, మీరు చేసిన అభిప్రాయాలు మీకు గెలిపిస్తాయి కదా. అలాంటప్పుడు మా దాంట్లో పెట్టకపోతే ఇంత రణరంగంలాగా జరగపోవు కదా మార్పాకలో ఈరోజు గ్రామంలో. దానికి ముఖ్యమైన కారకులు ఎవరండి? ఎవరు ఎంగిలి మెతుకులకు ఎవరు ఆశపడుతున్నారండి? ఇలా చేయాల్సిన అవసరం వచ్చింది నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఎంతసేపు మీరేనా ఇక వేరే వాళ్ళు రావద్దా? కొత్త వాళ్ళకి అవకాశాలు ఇయ్యరా? అవకాశం అంటే ఏంటిదంటే నాకు చాలు, నేను కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నప్పుడు మీ పెద్ద దిరికము, మీకున్న ఎక్స్పీరియన్స్కు అది దోహదపడుతుంది. కానీ మరీ ఇంత చిల్లరగా, మరీ ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేయొద్దని నేను వేరుకుంటున్నా. సరే, ఇప్పుడు సమయం మించిపోయింది, అన్నీ జరగాల్సిన అన్నీ జరిగిపోయినాయి. ఇకనైనా దయచేసి నా వెంట ఎవరైతే ఇతర కులస్తులు కావచ్చు వాడకట్టుకు పోయినప్పుడు నా మీద అభిమానంతో ఒక కొత్త నాయకుడు వచ్చిండు, మనకేది చేయబోతున్న నుంచి వాళ్ళు గట్టిగా నమ్మిన ఇంట తిరిగితే వాళ్ళను వీడియోలలో చూసి లేకపోతే ఫోటోలలో చూసి వాళ్ళను బ్లాక్మెయిల్ రాజకీయాలకు గురి చేస్తున్నారట. ఇది మీకు ఎంతవరకు సమాజం నాకు అర్థం కాదు. ఇది ఇంకా కూడా ఒకప్పటి రాజకీయాలు మీరు చేస్తుంటారా? కనీసం వాళ్ళు కూడా ఏమనుకుంటారు? అది కూడా నాకే పాజిటివ్గా హెల్ప్ అవుతుంది. మీరు అది నమ్ముతలేరు యాక్చువల్లీ. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తులు మీరు గింత దిగజారు రాజకీయాలు చేస్తే అది వాళ్ళ మనసు అనిపించదా? సరే, భయంతోనో భక్తితోనో ఇప్పుడు నా వెనక వాళ్ళు లేరు కావచ్చు నిలబడడానికి. ఇప్పుడు ఇంతకే ఆఫ్ కెమెరాలో ఒక వ్యక్తి చెప్పిండు, ఫోటో మాత్రం చేయకూడదా స్వామి అని చెప్పి. అంటే మార్పగల ఏం చేయాలనుకుంటారు అసలు మీరు?
దయచేసి మారండి, ఇకనైనా మారండి. నాకు తెలుసు మీ ముంగట ఎదురు పడితే నోటితోటి బహుశా నేను గెలవని కావచ్చు, కానీ నా ప్రజల సహకారంతో, వాళ్ళు ఇచ్చే ధైర్యంతో వాళ్ళు ఖచ్చితంగా నాకు ఓటేస్తారు. ఆ రోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా. అదే రకంగా నేను ఏమంటారు దాన్ని వ్యతిరేకంగా ఏదో పగ తీర్చుకోవాలో నాకు అందరు దోస్తులే, అందరు స్నేహితులే, అందరూ నా వాళ్ళే. నేను కక్ష సాధింపు రాజకీయాలకు నేను పాల్పడా. నేనేం చేయాలో ఏం చేయాలనుకుంటున్నానో సుస్పష్టంగా చెప్పే చేస్తా. ఏదైనా కానీ అందరినీ కలుపుకొనే పోతా. ముఠా రాజకీయాలు, వర్గ రాజకీయాలు, కుల రాజకీయాలు నేను అస్సలు చేయను. నేను అన్నిటికీ వాటికి వ్యతిరేకంగా ఉంటాను. ఇకపోతే నేను తిరుగుతున్న ఈ క్రమంలో కొందరు నాయకులు ఇండియన్ నుంచి పాలించిన వాళ్ళు పాపం రాత్రిపూట అసలు ప్రచారం చేస్తలేరు. ఎందుకంటే ఏ వాడకట్టుకైనా అయితే మోర్లు చక్కగా ఉంటలేవు, స్తంభాలు చక్కగా ఉంటలేవు, అవి ఉంటే లైట్లు చక్కగా ఉంటలేవు, డ్రైనేజీలు అయితే మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. కొంతమంది పేర్లు పాపం వాళ్ళు అర్హులే, వాళ్ళు పింఛన్లకిన ఎందుకండి వాళ్ళ పేర్లు తొలగించారు? వాళ్ళు అప్పుడే లక్షాధికారులు అయిపోయారా, కోటి రూపాయలు అయిపోయారా? ఏమొస్తుంది మీకు వాళ్ళ పేర్లు తొలగిస్తే? ఇలాంటి రాజకీయాలు ఎందుకు చేస్తుంది మీకు అర్థం కాదు. అంటే మీ మీద ఉన్న పై అధికారి మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాక వాళ్ళని తీసిపారిచి వాళ్ళ చేత సభ సరిపించుకోవడానికి. ప్లీజ్ దయచేసి ఇంకా కొంతమంది వాళ్ళకి గట్టి కన్నో భూమి కన్నో వాళ్ళకి తగాదా ఉంటే నేను చేపిస్తా, నాతోనైతే చెప్పి లక్షల జేబులో గుర్తుకు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలకు దయచేసి సత్యం చెప్పండి. నిస్వార్థంగా నీటితోనైతేనే ఆ పని చేసి పెట్టండి. కానీ నాతోనైతే చెప్పి పాపం కొందరు పుస్తకాలు తగ్గ అమ్ముకొని మీకు మీ చేతిలో పెట్టి డబ్బులు, కొందరు ఇంకేదో అమ్ముకొని చేతిలో పెట్టి, కొందరు నడవలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ మీకు కనబడతలేరా? ఇంకేం రండి కళ్ళబొల్లు మాటలు చెప్పి మీరు రాజకీయాలు చేస్తారు ఊరి మీద? నాకు అర్థం కాదు. మారండి, దయచేసి మారండి. ఇకనైనా కొత్త మార్పుకు మనం శ్రీకారం చుడదాం. గ్రామ ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది ఎవరికి వేయాలి ఎవరికి వేయద్దని చెప్పి. సో మీరు ఒక రకంగా చూడాలంటే మీరు మీ యొక్క టైంని వేస్ట్ చేసుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నా. దయచేసి ఒక కొత్త వ్యక్తి వచ్చి మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్న వాళ్ళే. ఒక్కసారి ఇస్తే మీకు సొమ్మేం పోయిందంటే ఒక 5 సంవత్సరాలు ఇస్తే మీరే చూస్తారు కదా. ఆ తప్పు అవసరం లేదని కూడా ప్రజల పక్క పెడతారు. ఒకసారి అవకాశం ఇవ్వండి. కానీ దయచేసి మందికి మాత్రం మీరు నమ్ముకున్న ఆయుధం ఒకే ఒకటి, అది ప్రజలందరికీ తెలుసు. వాటిని ప్లీజ్ ఒకవేళ వాళ్ళు ఇస్తే అవినీతి సొమ్ము దోసుకునేది ఒకవేళ ఇస్తేనైతే తీసుకోండి, కానీ అలాంటి రాజకీయాలు మాత్రం ప్రోత్సహించకండి. ఇంతటితో ఇది చూపిస్తూ నా అమూల్యమైనటువంటి నాకు వచ్చిన బ్యాగ్ గుర్తు దయచేసి బాలెట్ పేపర్ మీద లేడీస్ బ్యాగ్ 5వ నెంబర్ మీద ఉంటుంది. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు, ఒక వ్యక్తికి ఓటేసినందుకు మీకు అనిపించాలి, ఒక మంచి వ్యక్తికి ఓటేసిన సంతృప్తి మీకు ఉండాలి. అలాగే నేను ఒకవేళ భగవంతుని ఆశీర్వాదం, మీ యొక్క ఆశీర్వాదం ఉంటే గెలిచిన తర్వాత 4 మంచి పనులు, 4 ఊరికి అభివృద్ధి పని చేసే పనులు, మీ యొక్క సమస్యలు తీర్చే పనులు భయంతో భక్తితో నేను చేయాలి. కానీ గెలిచిన తర్వాత తొడగొట్టుడు, మిసాలు దింపుడు, అహంకారంగా గర్వంగా మాట్లాడు అలాంటి వ్యక్తిని నేను కాదండి. పత్రికా ముఖంగా ఈరోజు మీకు చెప్తున్నా. దండం పెట్టి లేడీ పర్సు గుర్తుకే, లేడీ పర్సు గుర్తుకే, దేవానంద్ గారి నాయకత్వం, దేవానంద్ గారి నాయకత్వం, లేడీ పర్సు గుర్తుకే. గెలిపిద్దాం 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 గెలిపిద్దాం.